హలో ఆస్పిరెంట్స్, మరి ఈరోజు వీడియోలో మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ ఏముంటుంది, ఎలాంటి స్టాండర్డ్ బుక్స్ని ఫాలో అవ్వాలి అని చెప్పేసి నేను మీకు ఒక వీడియో చేయడం జరుగుతుంది. ఇది మనకేంటి అంటే గ్రూప్స్ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఈ వీడియో అనేది యూజ్ అవుతుందండి. సో ఒకసారి చూడండి. మనకి రీసెంట్గా ఉగాది రోజున ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే సెప్టెంబర్ 15th నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో మనం ఇప్పటి నుంచి ఏంటంటే ప్రిపరేషన్లో కొంచెం గ్రిప్ తెచ్చుకోవాలి. ఇక్కడ మనకి గ్రూప్స్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ఏంటంటే ప్రిలిమ్స్, మెయిన్స్ అని చెప్పేసి 2 ఎగ్జామ్స్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ప్రిలిమ్స్. ఈ ప్రిలిమ్స్ ఏదైతే ఉందో 150 మార్క్స్కి జరుగుతుందండి. ఇది ఈ 150 మార్క్స్ కూడా మనకి 5 సబ్జెక్ట్స్ నుంచి రావడం జరుగుతుంది. ఆ 5 సబ్జెక్ట్స్ ఏంటి అంటే చూడండి, ఇండియన్ హిస్టరీ, భారతదేశ చరిత్ర నుంచి మనకి ఏంటంటే 30 మార్క్స్ వస్తాయి. అలాగే జాగ్రఫీ, ఇందులోనే ఇండియన్ జాగ్రఫీ ఉంటుంది, అలాగే ఏపీ జాగ్రఫీ కూడా చూసుకోవాలి. ఇక్కడి నుంచి 30 మార్క్స్ వస్తాయి. అలాగే ఇండియన్ సొసైటీ, ఈ ఇండియన్ సొసైటీ నుంచి మనకి ఏంటంటే 30 మార్క్స్ వస్తాయి. తర్వాత కరెంట్ అఫైర్స్, ఇక్కడ 30 మార్క్స్ వస్తాయి. తర్వాత మెంటల్ ఎబిలిటీ అంటే యాప్టిట్యూడ్, రీజనింగ్ అన్నమాట. ఇక్కడ మనకి 30 మార్క్స్ వస్తాయి. ఇలా 530 150 అనమాట. ప్రిలిమ్స్ అనేది ఏంటంటే స్క్రీనింగ్ టెస్ట్, అంటే క్వాలిఫైయింగ్ నేచర్. మనకి ఓవరాల్గా అంటే 150కి మీరు ఒక అబౌవ్ 70+ తెచ్చుకున్నారనుకోండి, ప్రిలిమ్స్ అనేది క్వాలిఫై అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మరి ఇక్కడ హిస్టరీకి ఏ బుక్ తీసుకోవాలి సార్ అంటే, హిస్టరీకి మీరు సిఎన్ఐఆర్ తీసుకున్నా పర్వాలేదు, లేదంటే అబ్దుల్ కరీం సార్ బుక్ తీసుకున్నా పర్వాలేదు. రెండు కూడా కంటెంట్ చాలా బాగుంటుంది. తర్వాత జాగ్రఫీకి అయితే స్టాండర్డ్ వచ్చేసి ఏడివి రమణరాజు. అలాగే ఇండియన్ సొసైటీకి మీరు అకాడమీ బుక్ ఫాలో అయినా పర్వాలేదు, లేదంటే విన్నర్స్ తీసుకున్నా పర్వాలేదు, విన్నర్స్ ఇండియన్ సొసైటీ తీసుకున్నా పర్వాలేదు. ఇక్కడ కరెంట్ అఫైర్స్ మీరు ఏం చేస్తారంటే, నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, మంత్లీ మ్యాగజైన్స్ ఉంటాయి షైన్ ఇండియా నుంచి, సో మీరు అవి ఫాలో అయిపోండి. షైన్ ఇండియా మంత్లీ మ్యాగజైన్స్. ఓకే, ఇక్కడ మెంటల్ ఎబిలిటీ కంటే అది ఎవరి చాయిస్ అనమాట. మీరు టెక్స్ట్ బుక్ యాప్లో కానీ లేదంటే ఏదైనా ఇన్స్టిట్యూట్ మెటీరియల్ తీసుకొని నార్మల్గా ప్రిపేర్ అయినా సరిపోతుంది. దీనికి నార్మల్గా అయితే ఒక బుక్ చెప్పాలి అంటే ఆర్ఎస్ అగర్వాల్. సో ఇది ఏంటి అంటే ప్రిలిమ్స్కి సంబంధించి స్టాండర్డ్ బుక్స్, సబ్జెక్ట్స్ అనమాట. ఓకే, ఇది ఫాలో అవ్వాలి. సో ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా మెయిన్స్కి వెళ్తారు. మరి మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే, సెకండ్ స్టేజ్ ఏంటండి మెయిన్స్. మెయిన్స్ మనకు ఓవరాల్గా 300 మార్క్స్ ఉంటుందండి. ఈ 300 మార్క్స్ కూడా 2 పేపర్స్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ పేపర్ ఏంటి అంటే పేపర్ 1 ఏంటి అంటే ఏపీ హిస్టరీ, ఏపీ హిస్టరీ 75 మార్క్స్ వస్తాయి. అలాగే ఇండియన్ పాలిటీ ఆర్ గవర్నెన్స్, ఇండియన్ పాలిటీ నుంచి మనకు 75 మార్క్స్ వస్తాయి. ఇక్కడ ఏంటంటే ఈ 2 నుంచి 150 మార్క్స్. తర్వాత పేపర్ 2 ఏంటంటే మధ్యాహ్నం జరుగుతుంది. ఈ పేపర్ 2లో మనకి ఏముంటుందంటే ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ. ఓకే, ఇవి మనకేంటంటే 75 మార్క్స్ వస్తాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇక్కడ మనకి 75 మార్క్స్ వస్తాయి. ఓవరాల్గా 2 నుంచి 150 మార్క్స్, 300 మార్క్స్కి అనమాట. మనకి జాబ్ని డిసైడ్ చేసే స్టేజ్ ఏంటంటే ఇది. సో ఇక్కడ మనం ఏపీ హిస్టరీకి సంబంధించి స్టాండర్డ్ బుక్ ఏది అంటే జోగినాయుడు సార్. జోగినాయుడు ఏపీ హిస్టరీ ఫాలో అవ్వండి, బాగుంటుంది. తర్వాత ఇండియన్ పాలిటీకి 2 బుక్స్ ఉంటాయండి. ఎం లక్ష్మీకాంత్ ఉంటుంది, రఘురామ్ సార్ ఉంటుంది. ఇందులో మీకు ఏది కన్వీనియంట్ ఉంటే అది ఫాలో అవ్వండి. ఏది ఎం లక్ష్మీకాంత్ ఒక బుక్,
రెండిట్లో కూడా కంటెంట్ అనేది డెప్త్గానే ఉంటుంది. సో ఏ బుక్ ఫాలో అయినా పర్వాలేదు. ఇంకోటి ఏది అంటే రఘురామ్ సార్. తర్వాత ఇక్కడ ఇండియన్ ఎకానమీకి అయితే స్టాండర్డ్ బుక్ చిరంజీవి సార్. అలాగే ఐఎస్ఎన్ రాజు తీసుకున్న బాగానే ఉంటుంది. అంటే చిరంజీవి సార్ బుక్ ఏంటంటే కొద్దిగా టెక్నాలజీ అనేది డిఫికల్ట్గా ఉంటుంది. ఐఎస్ఎన్ రాజు ఏంటంటే కొంచెం సింప్లిఫైడ్ చేసి ఉంటుంది అన్నమాట. ఐఎస్ఎన్ రాజు. ఓకే, అయితే అలాగే ఏపీ ఎకానమీకి అయితే కొడాలి భవానీ శంకర్ గారు అని చెప్పేసి ఒక బుక్ ఉంటుందండి. కొడాలి భవానీ శంకర్. సైన్స్ అండ్ టెక్నాలజీకి విన్నర్స్, ఇది స్టాండర్డ్. ప్రసన్న హరికృష్ణ సార్ ఉంటుంది కదా, విన్నర్స్. సో ఇవి పేపర్ 2కి సంబంధించి స్టాండర్డ్ బుక్స్ అనమాట. సో మనం ఏంటి అంటే మెయిన్స్లో స్కోర్ చేసిన దాన్ని బట్టి మనకి జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది బేస్ అయ్యి ఉంటుంది. ఇక్కడ ఒక పాయింట్ చెప్తున్నాను చూడండి. ఇండియన్ ఎకానమీ కానీ ఏపీ ఎకానమీ కానీ చదివేటప్పుడు ఖచ్చితంగా మీరు బడ్జెట్ అండ్ సర్వే పైన గ్రిప్ ఉంచుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఈ 75లో ఆల్మోస్ట్ మనకి ఒక 15 to 20 అనేది బడ్జెట్ అండ్ సర్వే పైన ఉంటుంది. ఎందుకంటే బడ్జెట్ అనేది ఇండియాకి ఉంటుంది, ఏపీకి ఉంటుంది. సో సర్వే అనేది ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్కి ఉంటుంది, అంటే 2025 నుంచి 2026 వరకు. బడ్జెట్ అనేది ఏంటంటే 2026 నుంచి 2027 వరకు ఉంటుంది. సో అవి మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. ఓకేనా? అయితే ఇక్కడ మనకి పేపర్ 2 అదే మెయిన్స్ ఏదైతే ఉందో అదే మనకి జాబ్ డిసైడింగ్ స్టేజ్ అనమాట. సో మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. సో ఇప్పుడు దీనికోసం మనం ఏం చేస్తున్నామంటే మన ఛానల్లో మిషన్ G2 అని చెప్పేసి ఒక ఆపరేషన్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ మిషన్ G2లో భాగంగా April 1 నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిలిమ్స్ రిలేటెడ్ సబ్జెక్ట్ అనేది ఏవైతే ఉన్నాయో అంటే ఇండియన్ హిస్టరీ, జోగ్రఫీ, మెంటల్ ఎబిలిటీ, కరెంట్ ఈవెంట్స్ ఇలాంటివి మనము డైలీ క్లాసెస్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి గ్రూప్స్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా యూజ్ చేసుకోండి. మన ఛానల్ చూసేవారు మిగతా ఆస్పిరెంట్స్ కూడా షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమనండి. వాళ్ళకి మన ఛానల్లో కంటెంట్ ఎలా అంటే కొంచెం డెప్త్గా ఇవ్వడం జరుగుతుంది. ఫ్యాక్ట్ ఏంటి అంటే నేను ఇండియన్ హిస్టరీ అనేది టీచ్ చేసేటప్పుడు 2 బుక్స్ని రెఫర్ చేసి మీకు కంటెంట్ అనేది కంబైన్డ్గా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు నేను సేనయ్య సార్ బుక్ చూస్తున్నాను, తర్వాత సయ్యద్ సిరీస్ అని చెప్పేసి ఒకప్పటి ఫేమస్ బుక్ అది కూడా ఉంది. సో ఆ రెండింటిని కూడా చదువుకొని మీకు క్లాస్ చేయడం జరుగుతుంది. అలాగే ఇండియన్ పాలిటిక్స్ చూసుకుంటే లక్ష్మీకాంత్ సార్ది చూస్తున్నాను, అలాగే రఘురామ్ సార్ది చూస్తున్నాను. ఇలా మీకు ఏంటి అంటే ప్రతి సబ్జెక్ట్కి కూడా మీకు 2 బుక్స్ని రెఫర్ చేసి కొంచెం కంటెంట్ అనేది డెప్త్గా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన క్లాసెస్ని చాలామంది యూజ్ చేసుకోండి. ఇది ఒక గ్రూప్స్కే కాదు, ఎస్ఎస్సి రైల్వేలో కూడా జనరల్ అవేర్నెస్ కేటగిరీలో ఇందులో క్లాసెస్ అనేవి యూజ్ అవుతాయి. ఓకేనా? ఆల్రెడీ మిషన్ G2లో భాగంగా ఇండియన్ హిస్టరీకి రిలేటెడ్గా క్లాసెస్ అనేవి స్టార్ట్ చేశాను. బౌద్ధ మతం, జైన మతానికి సంబంధించిన క్లాసెస్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా చూడకపోతే చూడండి. నేనేంటంటే ప్రతి యూనిట్కి కూడా అంటే యూనిట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు పీడిఎఫ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. అలాగే ఈ క్లాసెస్ కూడా మీకు ఇన్ డెప్త్ కంటెంట్ అనేది మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫ్రెండ్స్కి, మిగతా ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్కి కూడా ఇది షేర్ చేయండి, అందరికీ యూజ్ అవుతుంది. ఓకేనా? ఇంకా April 1 నుంచి మనం ఏంటి అంటే గ్రూప్ 2కి సంబంధించిన మిషన్ అనేది స్టార్ట్ చేసుకుందాం. థ్యాంక్ యూ.